హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్. పెద్దగా ఏమీ ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే ఎక్కువ నేను 2 బ్లౌజులు ఉంటే పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా, ఎక్కువ పని అవ్వలేదన్నమాట. షూట్ చేయడానికి కూడా నాకు అంత టైం దొరకలేదు. ఇది చూడండి, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా, పాలల్లో వేసుకునేవి కెలాక్స్. ఓకేనా, నేను కావాలంటే షార్ట్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఒక షుగర్ వేసుకోవాలి, లేదంటే మీరు షుగర్ లేకుండా తినేసినా కూడా పర్లేదు. నేనైతే షుగర్ వేసుకుంటాను. డైట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం షుగర్ వేసుకోకండి. దీనికి సరిపడా మరిగే పాలు వేసుకోవాలి. చల్లటి పాలు వేసుకుంటే అది అసలు నానదు ఎంతసేపు అయినా. మరిగే పాలు వేసుకున్నాం అనుకోండి, ఒక అరగంట సేపు పక్కన పెట్టామంటే అదంతా కొంచెం వేడికి ఉడుకుతుందనమాట. ఇంకా టిఫిన్ వచ్చేసి ముందు రోజు నైట్ బాబుది బర్త్డే కదా, పన్నీర్ బటర్ మసాలా తెచ్చాము, అది మిగిలిపోయిందనమాట. ఇంకా పొద్దున్న తినేసాం. మా వారికి ఆఫీస్ ఉంది, మా ముగ్గురికి అయితే సరిపోయింది. ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. నాకేమో టాప్స్ ఉన్నాయండి. ఈ టాప్స్ వచ్చేసి రెడీమేడ్ టాప్స్ అనమాట. మన్ అంటే బాగా సెట్ అవ్వవు కదా రెడీమేడ్ టాప్స్. బట్ నేను చేయాల్సింది ఏంటంటే, హ్యాండ్స్ హైట్ ఎక్కువ ఉంది, అది కట్ చేసేయాలి. అదేవిధంగా టాప్ హైట్ కూడా ఎక్కువ ఉంది, అది కూడా కట్ చేసుకోవాలి. ఫింగర్ అంతా కట్ చేయమన్నారు, అంతకంటే తక్కువ కట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కదా. చూడ్డానికి ఆల్ట్రేషన్సే కానీ చాలా టైం పట్టేస్తుందండి. నాకు దగ్గర దగ్గర 1 అవర్ పట్టింది. అన్ని టాప్ స్టిచెస్ వేయాలన్నమాట. నేను ఈ ఒక్క కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకుంటాను, ఇంకెవరి దగ్గర నుంచి తీసుకోను. ఎందుకంటే మనకి ఎక్కువ మనీ ఇవ్వరు వీటికి. ఇంతే కదా, అంటే వాళ్ళు ఒక 300 400 పెట్టి కొనుక్కున్నా కూడా మనకు ఒక 30 రూపీస్ కూడా ఇవ్వరు. ఏముంది దీంట్లో అన్నట్టు మాట్లాడతారు. అందుకు నేను అసలు తీసుకోను అనమాట. వీలైతే ఎంత అడిగితే అంత ఇస్తారండి. నేనైతే ఇది మొత్తం కూడా టాప్ స్టిచెస్ అవన్నీ కదా, సో నేనైతే 50 రూపీస్ తీసుకుంటాను. ప్రతి చోట కుట్టు వేయాలి, హైట్ తగ్గించాలి, హ్యాండ్ హైట్ కూడా తగ్గించాం కదా. ఇలా చేసిన 50 రూపీస్ తీసుకుంటాను. లేదంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నా కూడా, అదే మనకి స్లీవ్లెస్ వస్తాయి కదా, హ్యాండ్స్ జాయిన్ చేయమన్నా కూడా 50 రూపీసే తీసుకుంటాను. సో మొత్తానికి మనకి 3 టాప్స్ వచ్చినాయి. ఇంకొక టాప్ వచ్చేసి జస్ట్ అది కూడా హైటు ప్యాంటుతో కలిపి ఉంటుంది. ఇలా కరెక్ట్గా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఫింగర్ అంతా, అంటే మన ఫింగర్ అంటే 2.5 అనుకోండి. వీళ్ళ హైట్ బాగా తక్కువ ఉంటారు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హైట్ దగ్గర కట్ చేసుకోవాలి. ఒకప్పుడు చాలా కుట్టేదానండి ఇవి, అసలు ఏది వదిలేని దాని కాదు, ఏది వచ్చినా తీసుకునేదాని అనమాట. అంటే బాగా స్టిచ్చింగ్ చేయాలి, బాగా చెయ్యి తిరగాలని చెప్పేసి నేర్చుకోవాలని, ఏది ఇచ్చినా ఎంత పాత బట్టి ఇచ్చినా కూడా అలాగే ఓపికతో కుట్టేదాన్ని. ఇంకా మనకు ఇప్పుడు స్టిచ్చింగ్ మీద నాలెడ్జ్ వచ్చింది. అదేవిధంగా ఇంకా మన యూట్యూబ్ కూడా పెట్టాం కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే వీడియోస్ చేయడానికి టైం ఉండదు. అసలు బ్లౌజులుకి చాలామందిని ఆపేసాను. ఇవైతే అస్సలు కుట్టనమాట. ఎవరు వచ్చినా కూడా ఆల్ట్రేషన్స్ అవి ఏం చేయనని చెప్తాను. కానీ కస్టమర్ చాలా బాగా ఇస్తారు మనీ. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ 3 ఒకరివే. హైట్ వచ్చేసి 38, అంటే నేను ఒక 40 ఇంచెస్ తీసుకుంటాను. ఫోల్డ్ చేస్తాను కదా, సింక్ కూడా అవుతుంది అంటే ఇవి అని చెప్పారు వాళ్ళు కస్టమర్లు. కొంచెం ఎక్కువే పెట్టక్క అన్నారు. నేను క్లాత్ కొనుక్కుని కుట్టించుకోవచ్చు కదా, ఎలా అంటే అలా కుట్టుకోవచ్చు, మంచిగా స్ట్రాంగ్గా కూడా ఉంటాయంటే. మళ్ళీ క్లాత్ పెట్టి కుట్టించుకుంటే కనీసం 600 700 అవుతాయి. ఇది వచ్చేసి నాకు జస్ట్ ఒక 300కే వచ్చేసింది అని చెప్తున్నారు అనమాట. కొంతమంది అలాగే ఆలోచిస్తారులేండి. రైస్ పప్పు వండానండి, అంతే. వీడియో ఏం షూట్ చేయలేదు. ఫస్ట్ రోజు పిల్లలు ఇంట్లో ఉండడము, ఫస్ట్ డే అనమాట. ఇంకొక 5 days భరించాలి. ఇది వచ్చేసి 1300 అంటండి. ప్యాంటు, టాపు, చున్నీ కూడా వచ్చింది. 1300 అంటే నాకు ఎందుకు ఎక్కువ అనిపించింది. హైట్ వచ్చేసి 38, దీని కూడా 38. కింద ప్యాంట్ హైట్ వచ్చేసి 33, 33 38. నేను వాట్సాప్లో పెట్టుకుని ఉంచుకున్నాను. 33 38. కరెక్ట్గా పెట్టేసుకుని
పైన షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలి. స్ట్రైట్గా చూసుకుంటే ఎంత వచ్చిందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుని కట్ చేసుకోవాలి. కింద కుట్టుకోవాలి కదా, అందుకుని. అయిపోయింది. బాగా హైట్ తక్కువ ఉంటారు. మా వాళ్ళ ఇంట్లో ఉంటే ఇలాగే తిరుగుతూ ఉంటారండి. వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. అదే చూస్తున్నా. ఇంకా ఫ్రైడే వరకు వీళ్ళకి హాలిడేస్. ఈ 5 డేస్ ఎలాగా మేనేజ్ చేయాలి ఏంటనేది. ఇంకా అయిపోయినట్టే. ఈ ప్యాంటు 33. బుక్లో రాసుకుంటే ఏమవుతుందంటే, నేను ఎప్పుడైతే బుక్ తీస్తానో అప్పుడు వచ్చేసి మా పిల్లలు బుక్ ఇవి నాకు, నేను ఆడుకుంటాను, ఏదో ఒకటి రాసుకుంటానని బాగా ఇబ్బంది పెడుతున్నారనమాట. అంటే ఇప్పుడంటే ఓకేలే, కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి తెలుస్తుంది. ఇది వరకు అలాగే లాగేసుకునేవాళ్ళు. ఇంకా అప్పటి నుంచి నేను వాట్సాప్కి పంపించేసుకుంటున్నా. బుక్ అనుకోండి ఒక్కొక్కసారి పడిపోతుంది, ఎక్కడైనా మిస్ అయిపోతుంది. వాట్సాప్ అయితే అలాగే ఉంటుంది కదా, అందుకుని. సో అయిపోయిందండి. ఇంకా పిల్లలకి స్నానాలు చేయించేసి నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయేసరికి దగ్గర ఒక 10:30 అలా అయిందనమాట. అంటే టిఫిన్ లేదు కాబట్టి కొంచెం వర్క్ అనేది ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా వీళ్ళకి స్నానాలు చేయించేసా. సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నారు. తగ్గిపోయిందిలేండి జ్వరం. ఇంకో ఈయన కూడా అంతే, హాయ్ చెప్పమంటే అలా చెప్తాడనమాట. ఇంకా వీళ్ళు రాసుకుంటూ ఉండేసరికి నేనైతే టాప్స్ కూడా కుట్టేశానండి. 12:30 అయిందండి. 10:30 కదా, 12:30 అయింది. చాలా టైం పట్టేసింది. తర్వాత ఇంకొక బ్లౌజ్ కుట్టాను. ఈ బ్లౌజ్ అయిపోయేసరికి టైం వచ్చేసి 4. అంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో. ఇంకా మా వారు ఇవంతా క్లీన్ చేసేసి, ఇంకా మా వారు కూడా వచ్చారు. చికెన్ తీసుకొచ్చారు వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి. చికెన్ కర్రీ, కొంచెం లైట్గా బగారా రైస్ చేశాను. ఇది చేసేలోపే ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టేశాను అనమాట. ఇవన్నీ క్రిస్మస్ అండి. క్రిస్మస్ కాబట్టి ఖచ్చితంగా మనం కుట్టాల్సిందే. మళ్ళీ న్యూ ఇయర్ కూడా ఉన్నాయి. ఇంకా అంతలోపు పిల్లలు కూడా హాలిడేస్. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇలాంటి టైంలోనే. ఇంకా భోజనాలు చేసేసరికి అన్నీ అయ్యేసరికి 9 అయింది. ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టేశాను. 2 బ్లౌజులు కుట్టాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.